చూద్దాం. సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలంటూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారించాలని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ ఈ నెల 23న విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడాన్ని క్యాట్ కొట్టేసింది. రెండోసారి సస్పెండ్ చేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని, వెంటనే ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వడంతో పాటు జీతభత్యాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఇచ్చిన తీర్పును ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. క్యాట్ తీర్పుపై అపీల్కు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించడంతో ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అపీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, హైకోర్టులో ప్రభుత్వం క్యాట్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు దాఖలు చేసిన అప్పీల్లో అభ్యర్థించింది. ప్రధానంగా గత వారమే ఈ అప్పీల్ ను హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో మూవ్ చేయగా, వెకేషన్ కోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయాలంటే దానికి చీఫ్ జస్టిస్ అనుమతి ఇవ్వాలని, అందువలన అప్పీల్ ను ఆ రోజు కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ రోజు బెంచ్ ముందు అంటే శుక్రవారం బెంచ్ ఉంటుంది. ఈ బెంచ్ ముందుకి తామైతే అప్పీల్ ను విచారించాలి అని చెప్పి ఈ రోజు అప్పీల్ దాఖలు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుని రెండోసారి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. పరిపాలనా ట్రిబ్యునల్ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రెండోసారి సస్పెండ్ చేశారని, ఆ విధంగా సస్పెండ్ చేయడం న్యాయ చట్ట విరుద్ధం అని పేర్కొనటమే కాకుండా ఆయనకు వెంటనే జీతభత్యాలు చెల్లించి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించి తనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి అభ్యర్థించారు. అయితే చీఫ్ సెక్రటరీ ఈ ఫైల్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు పంపించారు. ముఖ్యమంత్రి ఈ ఫైల్ పై క్యాట్ తీర్పుపై హైకోర్టుకు వెళ్లాలి అని చెప్పి అప్పీలుకు వెళ్లాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీంతో క్యాట్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. శుక్రవారం ఈ పిటిషన్ కు విచారణకు వచ్చే అవకాశం ఉంది. నరేష్. రైట్ రామారావు.